హనుమంతుడికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? ఒకరోజు బాల హనుమాన్ ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి ఒక పండు అనుకుంటాడు. ఆ రోజు సూర్యగ్రహణం. రాహువు సూర్యుడిని గ్రహించటానికి వచ్చినప్పుడు హనుమంతుడు రాహును కూడా మరో పండు అనుకొని తన చేతులతో పట్టుకుంటాడు. ఎలాగోలా తప్పించుకున్న రాహువు ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు. ఈ రోజు సూర్యగ్రహణం కదా, మరి నా స్థానంలో ఇంకొకరిని సూర్యుడిని గ్రహించటానికి ఎందుకు పంపావు అని అడుగుతాడు రాహువు. ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. నేనెవరిని పంపలేదు అని చెప్పి రాహువుతో కలిసి ఐరావతం పైన సూర్యుడి దగ్గరకు వెళ్తారు. బాల హనుమంతుడు ఐరావతాన్ని చూస్తాడు. దాన్ని కూడా ఒక తెల్లని పండులాగా భావించి దాని వైపు దూసుకెళ్తాడు. హనుమంతుడిని ఆపటానికి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం హనుమంతుడి హనువుపై అంటే దవడపై తగిలింది. దాంతో హనుమంతుడి దవడకు గాయమైంది. సంస్కృతంలో హనుహు అంటే దవడ. హనువుకు వజ్రాయుధం తగిలిన ఈ సంఘటనతో సంబంధం కలిగిన పేరు హనుమాన్ గా ప్రసిద్ధి చెందింది. అదే మనం తెలుగులో హనుమంతుడు అని పిలుస్తాం. అలా ఒక చిన్న బాలుడి అద్భుతమైన లీలతో ఏర్పడిన పేరు తర్వాత ప్రపంచమంతా భక్తితో జరిపించే హనుమాన్ నామంగా మారింది. జై హనుమాన్.